ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ మరో 4 రోజుల్లో అబుదాబి వేదికగా అయితే జరగనుంది. ఇందుకు సంబంధించి ఆక్షన్ టేబుల్ పై ఎవరెవరు ఉండబోతున్నారు అనే లిస్ట్ అయితే బీసీసీఐకి సబ్మిట్ చేయమని చివరి తేదీ డిసెంబర్ 10th అయితే డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ కి రిక్కీ పాంటింగ్, సన్ రైజర్స్ హైదరాబాద్ కి డానియల్ విటరీ ఈ ఆక్షన్ టేబుల్ పై ఉండరు అని. దీనికి కారణం ఏంటంటే యాషెస్ టోర్నమెంట్ లో భాగంగా రిక్కీ పాంటింగ్ కామెంటరీలో, ఇక డానియల్ విటరీ అసిస్టెంట్ కోచ్గా ఆస్ట్రేలియాకి బిజీగా ఉన్నారు. అయితే ఇందులో వాస్తవం ఏంటంటే రిక్కీ పాంటింగ్ నిజంగానే పంజాబ్ కింగ్స్కి అందుబాటులో ఉండటం లేదు. ఇక ఆక్షన్ టేబుల్ పై శ్రేయస్ అయ్యర్ రావటం ఫిక్స్ అయిందట. ఇక లాస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ని ఎంత బాగా లీడ్ చేశాడో మనం చూసాం. ఆక్షన్ కూడా అద్భుతంగా చేశారు. ఈసారి చూడాలి. ఇక ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే డానియల్ విటరీ ఆస్ట్రేలియాకి అసిస్టెంట్ కోచ్గా ఉన్నప్పటికీ అక్కడ బ్రేక్ తీసుకొని అబుదాబి అయితే రానున్నాడు ఆక్షన్లో పాల్గొనడానికి. ఇక లాస్ట్ టైం కూడా చూసాం మనం, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉన్నప్పటికీ బ్రేక్ తీసుకొని ఆక్షన్లో అయితే పాల్గొన్నాడు. ఇక ఈసారి కూడా పాల్గొనబోతున్నాడు. ఎనీహౌ పంజాబ్ కింగ్స్తో పోలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆక్షన్ ఎంతో ముఖ్యం. ఎందుకంటే దాదాపు 8 స్లాట్స్ని ఫిల్ చేయాలి కదా. మీరేమంటారు?